హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నిజంగా ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఒక్కరు అడిగినా సరే వీడియో చేయాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఒకరి దగ్గర నేర్చుకున్న విద్యని నా ద్వారా ఒకరికైనా చెప్పాలి అనుకున్నాను. అలాంటిది ఎంతమంది అండి నిజంగా ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే నిజంగా నాకు ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నానో, నాకు ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అని నేను అనుకుంటున్నానో వాటన్నిటిని కూడా మీ అందరికీ కూడా అంతే సులువైన పద్ధతిలో నేర్పడానికి అయితే ట్రై చేస్తానండి. ఫస్ట్ నేను ఈరోజైతే ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకుని బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం కంపల్సరీగా ఉండవలసింది ఏంటి అంటే కనుక, ఫస్ట్ మీరు ఇలాగ ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకుంటే మీకు ఎక్కడ డౌట్ ఉన్నా వీడియో మధ్యలో రాసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకి నేర్చుకున్నప్పుడే కరెక్ట్ పద్ధతిలో నేర్చుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏది నేర్చుకున్నా కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవడానికి అవుతుంది. సో మీకు ఇవి నేనేం పెద్ద ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా ఏం చూపించానండి, మినిమం చూపిస్తున్నాను. మనకి ఇలాంటిది ఒక మంచి సిజర్ ఒకటి తీసుకోండి. ఇది వచ్చేసి 270 రూపీస్ పడింది నాకు. కంపెనీ వచ్చేసి జూపిటర్ అని ఉంది. ఇక్కడ మనకి టైలరింగ్ అమ్మే దగ్గర, టైలరింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అమ్మే దగ్గర దొరుకుతుంది. ఇది వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఇదొకటి బిగినర్స్ కంపల్సరీగా ఉండవలసింది. ఈ స్కేల్ ఒకటండి, ఇదొకటి నార్మల్ స్కేలు. ఇదేంటిది ఒక టేపు, అలాగే ఇదిగోండి ఇదొకటి 30 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇలా అండి, ఇవైతే ఉంటే సరిపోతుంది అనమాట మన దగ్గర. ఇంకేమీ అక్కర్లేదు, చక్కగా మనం బ్లౌజ్ అనేది నేర్చేసుకోవచ్చు. మనం ముందుగా ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు అనేది ఎలా తీసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందు ఆది బ్లౌజ్ అనేది తీసుకుని బ్లౌజ్ని ఇలా నీట్గా, మొత్తం బ్లౌజ్ అంతా అక్కర్లేదండి, ఒక పక్కన ఈ విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. ఇలా చూసుకున్నప్పుడు దీన్ని మరి ఇలా సాగదీసేయద్దు, అలానే మరి ఇలా కాకుండా జస్ట్ ఇలా మరీ ఎక్కువగా కాకుండా ముడతలు లేకుండా ఇలా పట్టుకోండి. నాకు ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చి 13 ఇంచులు వచ్చిందండి. సో దీనికంటే నేను కొంచెం పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఇలా తీసుకోవాలన్నమాట. దీన్ని బ్లౌజ్ పొడవు అంటారు. సో ఇది ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే ఇక్కడ నాకు ఇది 13 వచ్చింది. అలాగే బ్లౌజ్ని ఇలా ఇలా పెట్టుకొని మనకి ఇలా ఉక్సులు పెట్టుకుంటాం చూసారా, ఈ ఉక్సులు పెట్టుకునేదాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దీన్ని మనం కొలతలోకి తీసుకోకూడదు అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి టేప్ ఇలా పట్టుకుని ఈ కింద బ్లౌజ్కి ఈ కింద ఈ మొత్తం ఈ బ్లౌజ్ ఇదంతా నడుం లూజ్ అంటారండి దీన్ని. ఈ నడుం లూజ్ని ఈ విధంగా అయితే పట్టుకుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే చివర ఇది మాత్రం ఈ ఉక్స్ పట్టి ఉంది కదండి, ఈ ఉక్స్ పట్టి కలిపి కొలుచుకోవాలి. మనకి కాజా పట్టిని వదిలేసి కొలుచుకోవాలన్నమాట. సో ఉక్స్ పట్టి దాకా కొలుచుకుంటే నాకు 34 ఇంచులు అయితే నడుము లూజ్ వచ్చిందండి. బ్లౌజ్ పొడవు 13 ఇంచులు, నడుము లూజు 34 ఇంచులు వచ్చింది. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్న బ్లౌజ్ని ఇలా పెట్టుకుని ఇది వెనకాల మెడ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 4.35 ఇంచులు వచ్చిందండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు సరిగ్గా ఇక్కడ జాయింట్ ఉంది చూసారా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్ ఎంత పొడవు వచ్చింది అనేది చూసుకోవాలండి. నాకైతే ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచుల వరకు సరిపోతుందండి. ఇది కొంచెం పొడవుగా ఉంది, తగ్గించమంది, ఇది మా అమ్మదండి. సో ఇది అందుకని ఇక్కడ ఈ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఓకేనా. దీన్ని చేతి పొడవు అని రాసుకోండి, లేదంటే హ్యాండ్ పొడవు అని రాసుకోండి. అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ అనేటప్పటికి ఇదిగోండి ఇలా పెట్టుకుని ఇలా కొలుచుకోవాలి. ఇక్కడెక్కడ ముడతలు లేకుండా ఇలా పట్టుకుని కరెక్ట్గా మనకి ఇలా కొలుచుకోవాలి. 5.5 వచ్చిందండి. మొత్తం ఈ 5 కొలతలు ఉంటే సరిపోతుందండి. ఇంకా ఈ చంక లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ ఇవేమీ అక్కర్లేదు. మనకి కావాల్సిందల్లా ఇంకొకసారి చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఫస్ట్ బ్లౌజ్ పొడవు
ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ నుంచి మనం ఎప్పుడూ కూడా ఈ బ్లౌజ్ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ ఈ చివర ఉంది చూసారా, ఇక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలాగా ఎంత అనేది తీసుకోవాలి. ఓకేనా, ఈ బ్లౌజ్ పొడవు, అలాగే నడుము లూజు, చేతి పొడవు, చేతి లూజు, ఈ నెక్, ఇవి కొలతలు తీసుకోవడం కనుక మీకు అర్థమైంది అంటే ఆ సగం బ్లౌజ్ కుట్టడం వచ్చేసినట్టేనండి, సగం కటింగ్ వచ్చినట్టు అనమాట, అంత ఈజీ. సో అది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా కొలతలు తీసుకొని మీరు పేపర్ మీద అయితే రాసుకోండి. మీరు ఏం చేస్తారంటే 1-2 రోజులు ఈ కొలతలు తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎంత మాకు కుట్టడం కష్టం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం ఎక్కువ సార్లు చేస్తే మీకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ కొలతలను బట్టి ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేయాలి అనుకున్న బ్లౌజ్కి లైనింగ్ అనేది తీసుకోవాలండి. మీరు లైనింగ్ లేని బ్లౌజ్ అయినా సరే ఇలాగే తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఈ క్లాత్ ఎలా తీసుకోవాలి అంటే కనుక చూసారా, ఈ మనం హాఫ్కి ఫోల్డ్ చేస్తాం కదండి, ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఈ క్లోజ్ చూసారు, ఈ మడతుంది చూసారా, ఇది మన సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా ఎక్కడా కూడా మనకి ముడతలు లేకుండా ఇలా ఒకసారి అనుకుని తర్వాత ఈ చివర ఎడ్జెస్ మనకి ఈక్వల్గా ఉండవండి, కొన్నిట్లకి ఉంటాయి కొన్నిట్లకి ఉండవు. ఈక్వల్గా ఉండడం కోసం ఇలాగా ఒక 1/4 ఇంచు ఎంతైతే అంత మీకు ఇలా ఈక్వల్గా ఉండడం కోసం ఇలా ఒక మార్క్ చేసుకుని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/4 ఇంచు మార్జిన్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. 1/4 ఇంచు కాదులేండి, ఒక 1/2 ఇంచులో ఇలాగ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ కింద ఉన్న ఈ ఖర్చు వదిలేసి ఈ లైన్ పైనుంచి మనం బ్లౌజ్ పొడవు ఎంత అయితే నోట్ చేసుకున్నామో అంత ఇక్కడ వేసుకోవాలి. నేను నా బ్లౌజ్ పొడవు వచ్చి 13 చూపించింది కదండి, నేను 1 ఇంచు పెంచుకోవాలనుకుంటున్నాను. సో 14 తీసుకుంటాను నేను. ఇదిగోండి ఈ 14 ఇంచులు, ఈ గీత ఏదైతే ఉందో 1/2 ఇంచు కింద ఉన్న 1/2 ఇంచు వదిలేసి 14 ఇంచులు అనేది పెట్టుకోవాలండి. ఇదే 14 ఇంచుల్ని ఇంకా కొంచెం ఫ్రంట్ సైడ్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నాక దీనికి పైకి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నటువంటి బ్లౌజ్ పొడవు అనేది వచ్చింది. తర్వాత మనం సెకండ్ కింద ఏం తీసుకున్నాం, నడుము లూజ్ తీసుకున్నాం. నడుము లూజు ఎన్ని ఇంచులు వచ్చింది, 34 ఇంచులు వచ్చింది. 34 ఇంచులు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ టేప్ని 34 ఇంచుల దగ్గర ఇలా పట్టుకుని ఇలా హాఫ్కి చెయ్యాలి. 34 ఇంచుల్లో సగం అంటే ఎంత, 34 ఇంచుల్లో సగం 17 ఇంచులు, 17 ఇంచుల్లో సగం 8.5. ఓకేనండి, 17 ఇంచుల్లో సగం 8.5. మనం మొత్తం నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానిలో 4వ వంతు అనేది మనం ఇక్కడ తీసుకోవాలండి. 4వ వంతు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో సగం చేసి వచ్చిన సగాన్ని మళ్ళీ సగం చేస్తే 4వ వంతు వస్తుందండి. సో మనకి 34ని సగం చేస్తే 17 వచ్చింది, 17ని సగం చేస్తే 8.5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ 8.5ని ఈ చివరి నుంచి ఇక్కడికి ఈ విధంగా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి, కరెక్ట్గా 8.5 ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదండి, డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం బ్లౌజ్ ఖర్చు పెట్టుకుంటాం కదండి. సో ఈ ఖర్చు అనేది మన ఇష్టం అండి, 1.5 ఇంచులు పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచులే పెట్టుకుంటానండి. ఇది మాత్రం మీ ఆప్షన్. డాట్స్ మాత్రం 1 ఇంచే ఉంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ నడుము లూజ్ వచ్చింది, అలాగే వెనకాల డాట్స్ వేసుకున్నాం, ఖర్చు కూడా పెట్టుకున్నాం. ఈ నెక్ ఉంది కదండి, నెక్ షోల్డర్, ఈ నెక్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అంటే కనుక, ఎంత పెట్టుకోవాలి అంటే కనుక మనకి ఇక్కడ 2 రకాల బ్లౌజులు ఉంటాయండి. చిన్న సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు. చిన్న సైజు బ్లౌజ్ అంటే ఏంటి అంటే నడుము లూజ్ తీసుకున్నాం చూసారా మనం, ఆ నడుము లూజ్ కనుక మనకి 30 నుంచి కిందకు ఉందనుకోండి, 28, 27, 26 ఇలా కిందకు ఉందనుకోండి, అదంతా చిన్న సైజు బ్లౌజులు. అలా కాకుండా 30 నుంచి 32, 34, 36 ఇలా ఉంటుంది చూసారా, అవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు. ఓకేనా, 30 కూడా చిన్న సైజు బ్లౌజులోకే వస్తుందండి.
30 పైన ఎంత ఉన్నా కానీ అది పెద్ద సైజు బ్లౌజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి రాసుకోండి, ఈ నెక్ షోల్డరు చిన్న సైజు బ్లౌజ్కి అయితే మనం 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి, రెండూ కలుపుకుని. అలా కాకుండా పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది నడుము లూజు 34 వచ్చింది. 34 అంటే 30 తర్వాత వచ్చింది కాబట్టి పెద్ద సైజు బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే 5.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలాగా 5.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇందులో మళ్ళా నెక్కి ఎంత పెట్టుకోవాలి, షోల్డర్కి ఎంత పెట్టుకోవాలి అంటే కనుక నెక్ కరెక్ట్గా 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇది ఏ సైజు వరకు అయినా సరే 2.5 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మిగతా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఈ నడుము లూజ్ని బట్టి చిన్న సైజుకి ఎంత, పెద్ద సైజుకి ఎంత అని అర్థమైంది కదా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలి అంటే కనుక ఈ నడుము లూజుని బట్టి ఈ చెస్ట్ లూజ్ అనేది నోట్ చేసుకోవాలండి. ఈ నడుము లూజు ఎంత వచ్చిందో దాన్ని బట్టి చెస్ట్ లూజ్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకి 8.5 ఇంచులు వచ్చింది. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి, అంతే కదా. 34 కాబట్టి పెద్ద సైజు బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్కి ఎప్పుడూ కూడా ఈ నడుము లూజు ఎంతైతే వచ్చిందో దానికి 1.5 ఇంచులు అనేది కలుపుకోవాలి. అర్థమైంది కదండి. మనకి పెద్ద సైజు బ్లౌజ్కి ఏదైనా సరే 30 ఇంచులు వచ్చిందనుకోండి, 30 లోపు వచ్చిందనుకోండి, ఈ చెస్ట్ లూజ్ ఎంత కలుపుకోవాలంటే 1 కలుపుకుంటే సరిపోతుంది. అలా కాకుండా 32, 34 ఇలా వస్తే 1.5 ఇంచులు అనేది కలుపుకోవాలి. మీరు ఇది మర్చిపోతున్నాను అనుకున్న తరుణంలో ఏం చేయాలి అంటే కనుక ఇదిగోండి, ఇలాగా నోట్స్ అనేది రాసేసుకోండి. చిన్న సైజు, పెద్ద సైజు. చెస్ట్ లూజ్ ఎంత, చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచు. ఇలా రాసేసుకున్నారు అంటే మీకు అస్సలు డౌట్ ఉండదండి. నేనైతే నోట్స్ అన్నింటికి ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది చిన్నదండి, నేర్చుకున్న కొత్తలో పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్దది, బాగా పెద్ద బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి, 1.5 ఇంచులు కలుపుకోవాలి ఈ నడుము లూజ్కి. ఈ నడుము లూజ్ ఎంత పెట్టుకున్నాం, 8.5. 8.5కి 1.5 ఇంచులు కలుపుకోవాలి. 8.5కి 1.5 ఇంచులు కలుపుకుంటే 9.75 అవుతుంది, అంతే కదండి. 8.5, 8.5కి 1 కలిపితే 9, 1.5 కదండి. సో 9.5, ఇంకొక పావు కలిపితే 9.75. ఇప్పుడు ఇది ఎంత హైట్లో ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూసారా, ఈ నెక్ షోల్డర్ ఉంది చూసారా, ఈ ఖర్చుతో కలుపుకుని ఏ సైజు వరకైనా సరే 6 ఇంచెస్ అండి. ఈ చంక డౌన్ అనేది 6 ఇంచులు, ఎవరికైనా సరే 6 ఇంచులు అండి. మనకి చిన్న సైజు బ్లౌజ్ అయినా, పెద్ద సైజు బ్లౌజ్ అయినా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు, ఇక్కడ ఉన్న ఖర్చుతో కలుపుకుని 6 ఇంచులు అనమాట. సో ఈ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 9.75కి నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు డౌన్లో ఈ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి ఇది మళ్ళీ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి. ఇది కరెక్ట్గా 5.5 వస్తే ఇది ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ నుంచి ఈ వెనకాల డాట్ కోసం ఒక 1 ఇంచ్ వదులుకున్నాను చూసారా, ఈ లైన్ కాడికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం, 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అదే 1.5 ఇంచుని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇది వంకర రాకుండా ఉండడం కోసం నేనైతే ఈ పొడుక్కి పెట్టుకుంటానండి. ఇక్కడికి ఇది అయింది. ఇప్పుడు ఇక్కడ నెక్ పొడవు పెట్టుకున్నాం కదండి, వెనకాల నెక్ పొడవు. సో ఈ నెక్ పొడవు ఎంత వచ్చింది, ఇందాక 4.75 వచ్చింది. ఈ 1/2 ఇంచు వదిలేసి 4.75కి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. కొంచెం దూరంలో మళ్ళీ ఇక్కడ ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచు ఈ విధంగా పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ నెక్, వెనకాల నెక్ ఏదైతే ఉందో
ఇక్కడ మనం 2.5 3 వరకు కూడా పెట్టుకోవచ్చండి. 2.5 అంటే నార్మల్గా వస్తుంది ఈ రౌండ్ అనేది. 2.35 అంటే కొంచెం పెద్దగా వస్తుంది. 3 అయితే కొంచెం బ్రాడ్గా వస్తుంది. సో మీరు ఎంత వెడల్పు కట్టుకుంటారు, బాగా వెడల్పు కట్టుకుంటే 3 ఇంచులు పెట్టుకోండి. ఓ మాదిరిగా కట్టుకుంటే 2.35, నార్మల్గా కట్టుకుంటాము అంటే 2.5 సరిపోతుంది. ఇది మా మదర్ బ్లౌజ్ అండి. సో ఆవిడ పెద్ద నెక్ ఏం కట్టారు, అందుకని ఇక్కడ నేను 2.5 ఉంచుతున్నాను. ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడలే డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. చూసారా, ఇక్కడ నుంచి ఇలాగ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుందండి. సో ఇలాగా ఒక రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. మాకు ఇది లేదండి ఎలా తెలుస్తుంది అంటే కనుక, ఈ పైకి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని, ఈ కింద నుంచి కూడా ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని, ఈ విధంగా మీరు రౌండ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు తీసుకోండి, 30 రూపీస్ పడుతుంది. సో ఇది ఇక్కడ నాకు రౌండ్ నెక్. ఓకేనండి. ఇప్పుడు ఈ చంక దగ్గర ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ ఎంత ఉండాలి అంటే, చిన్న సైజు బ్లౌజులకి అయితే కనుక అయితే 1.25 ఇంచు, పెద్ద సైజు బ్లౌజులకి అయితే 1.5 ఇంచు. సో ఇక్కడ మనకి 1.5 ఇంచుకి కరెక్ట్గా చూసుకుని ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే ఇలాగా రౌండ్ తిప్పుకోవాలి. ఈ స్కేల్ తోటి అయితే చాలా ఈజీగా వస్తుందండి, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఎలా పెట్టాలి అంటే, ఈ ఎడ్జ్ దగ్గరికి ఈ ఎడ్జ్ దగ్గరికి ఎడ్జ్ దగ్గరికి కలిసేలాగా చూసుకుని అదే. ఇప్పుడు మరి మనకి ఈ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే కనుక, ఇక్కడ మనకి ఇది ఎంతైతే వచ్చిందో అంతా కూడా ఇక్కడికి సరిపోవాలండి. ఇక్కడ మనకి ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు కదా. సో అదే 8.5 ఇంచులు ఇక్కడ సరిపోవాలి. సరిపోతుందా లేదో చూద్దాం. ఇది కొలుచుకునేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ 1/2 ఇంచు వదిలేసి కొలుచుకోవాలండి. ఒక్క గీత అటుగాని ఇటుగానే రాకుండా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకి ఈ చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇలాగ నేను పెట్టాను చూసారా, సేమ్ అలాగే పెట్టి కొలుచుకోవాలండి. ఇలాగ టేప్ అనేది ఎక్కడికి కదిలిపోకుండా కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది మనకి. ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది ఇప్పుడప్పుడే కట్ చేసుకోవద్దండి, ఈ నెక్ ఇలాగే ఉంచేసుకుంటాను. ఇప్పుడు మనం ఈ బ్యాక్ డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా పట్టుకొని ఈ ఖర్చు లైన్ ఉందో చూసారా, ఫస్ట్ లైన్, ఆ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమానంగా ఎగుడు దిగుడు లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని, ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. దీని హైటు ఎంత ఉండాలి అంటే కనుక, ఈ బ్లౌజ్ పొడవు కనుక 14 ఇంచులు దాటి ఉంటే కనుక ఇది 4-4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. 14 ఇంచుల కంటే చిన్నగా ఉంటే కనుక 3.5-3.75 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఖర్చులతో కలిపి 15 వస్తుంది కాబట్టి ఇక్కడ దీని పొడవు వచ్చేసి నేను 4.25 పెడతానండి. కొంచెం ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఇటు, ఒక 1/2 ఇంచ్ ఇటు, అంటే ఇంకోండి ఈ విధంగా 1/2 ఇంచ్కి పెట్టుకొని ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కర్ వీల్ ఉంది కదండి, ఈ మార్కర్ వీల్ తోటి దీనిపైన ఈ విధంగా అయితే అనుకోవాలి ఒకసారి.
ఇక్కడ అలాగే ఈ ఖర్చు ఉంది కదండి, ఖర్చు మీద కూడా ఒకసారి అనుకోవాలి. ఇలా కనుక మీరు మార్క్ చేసుకుంటే ఇటు సైడ్ తిప్పేటప్పటికి ఇటు సైడ్ మనకి ఈ మార్క్ అనేది పడిపోతుందండి. సో ఈ మార్క్ మీద మనం ఈజీగా ఇలాగా డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టుకున్నాను చూసారా, ఖర్చు దగ్గర ఇలాగా చిన్న చిన్న కట్టింగ్స్ అనేది ఇచ్చుకోవాలండి. అలాగే నెక్ షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడికి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగనేది చూద్దాం. నేను చూపించేది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.